గాయస్, ప్రభాస్ మూవీ స్పిరిట్ లో విలన్ గా డాంగ్లీ అనే హాలీవుడ్ యాక్టర్ నటిస్తున్నాడని ఆ మధ్య తెగ హల్చలయ్యిందండి. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని కొంతకాలంగా ఆ టాపిక్ ని ఎవరూ ప్రస్తావించడం మానేశారు. బట్ మళ్ళీ ఇప్పుడు ఆ వార్త ట్రెండింగ్ లోకి వచ్చిందండి. దానికి కారణం డాంగ్లీ మన హైదరాబాద్ కి రావడమే. ఆయన రావడమే కాదండి, ఇక్కడ కొంతమంది సినీ సెలబ్రిటీస్ తో ఫోటోలు తీసుకుంటూ ఇన్స్టా అండ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే దాన్ని చూసిన నెటిజన్లు ఈయన స్పిరిట్ మూవీలో విలన్ గా చేయడానికే మన హైదరాబాద్ వచ్చాడు, లేకుంటే ఆయనకి ఇక్కడేం పని ఉంటుంది చెప్పండి అని ట్వీట్లు వేసుకుంటున్నారు. వేసుకున్నారు కానీ ఇంతకీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, డాంగ్లీ గారు స్పిరిట్ మూవీలో యాక్ట్ చేయడానికి హైదరాబాద్ రాలేదండి. ఆయనకి ఏదో చిన్న పని ఉండి వచ్చారంతే. కాకపోతే మన సందీప్ రెడ్డి వంగ గారు దొరికిన చాయిస్ ని ఎలా వదులుకుంటాడు చెప్పండి. అందుకే అస్సలు వదులుకోలేదు. డాంగ్లీ గారిని కలిసి స్పిరిట్ మూవీ స్టోరీని నెరేట్ చేసి టెస్ట్ షూట్ కూడా పిలిచారంట. ఆ స్టోరీ నచ్చిన డాంగ్లీ స్పిరిట్ మూవీ టెస్ట్ షూట్ కి వెళ్ళినప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ కొంతమంది తనతో ఫొటోస్ తీసుకుని ట్వీట్స్ వేసుకుంటున్నారు. ఇక్కడ మనం మెయిన్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే, డాంగ్లీ స్పిరిట్ మూవీలో విలన్ గా యాక్ట్ చేయబోతున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే స్పిరిట్ మూవీపై మామూలుగా అంచనాలు లేవు. మళ్ళీ ఇప్పుడు డాంగ్లీ కూడా యాక్ట్ చేస్తున్నాడని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయినా ప్రభాస్ గారి కటౌట్ కి ఇలాంటి హాలీవుడ్ రేంజ్ ఉన్న విలన్సే సరిపోతారండి. లేకపోతే కష్టమైపోతుంది తన స్టార్డమ్ ని మేనేజ్ చేయడం. అసలకే ప్రభాస్ గారు రోజు రోజుకి తన స్టార్డమ్ ని పెంచుకుంటూ పోతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి రేంజ్ ఉన్న విలన్ ని పెట్టుకుంటేనే బాగుంటుంది. అయినా మనం ఇంతలా ప్రభాస్ అని కలవరిస్తున్నాం కానీ అక్కడ ఈ మూవీని హ్యాండిల్ చేస్తున్నది ఎవరు? సందీప్ రెడ్డి వంగ. ఆయన ఆలోచనలకి అంతే ఉండదు. ప్రెజెంట్ ఇండియాలో ఎలాంటి యాక్టర్ అయినా సరే ఆయన ఓకే అంటే ఫ్రీగా యాక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ ఆయన మాత్రం ఎప్పుడూ కథకి ఎలాంటి యాక్టర్స్ కావాలో అలాంటి వారినే సెలెక్ట్ చేసుకుని వాళ్లతో పిచ్చెక్కించే యాక్టింగ్ చేయించి మూవీని బ్లాక్ బస్టర్ చేసుకుంటారు. అందుకే ప్రభాస్ అండ్ సందీప్ గారి కాంబోకి ఇంత క్రేజ్. మరి మీరేమనుకుంటున్నారు? ఈ స్పిరిట్ మూవీతో ప్రభాస్ గారు 2,000 కోట్ల కలెక్షన్స్ అందుకోగలరా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సరే మరి, బాయ్ గాయ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.